రాజు ఆఫీస్‌కి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "రాజు ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే, "ఆఫీస్‌కి వెళ్తున్నాను పిన్ని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "నువ్వు ఆఫీస్‌కి వెళ్తున్నావా చక్కగా? నా కొడుకేమో అక్కడ తిండి లేక, అలాగే ఒక గుడ్డ లేక, ఏమీ లేక అక్కడ బ్రతుకుతున్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ రాజులాగా బ్రతుకుతున్నావు. నా కొడుకేమో ఏమీ లేక అక్కడ ఏ గతి లేక ఎక్కడ తిరుగుతున్నాడో, ఎలా ఉన్నాడో అని కనీసం పట్టించుకోవటం లేదు. నువ్వు మాత్రం ఇక్కడ రాజులా ఉన్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయనైతే, "వాడు బయటికి వెళ్ళిపోతే ఎలా న్యాయం జరుగుతుంది? వాడు ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "నా కొడుక్కి న్యాయం జరగాలి. అలా అయితేనే నేను ఈ ఇంట్లో ఉండగలను. ఈ ఆస్తిని 2 ముక్కలు చెయ్యండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే, "ఏంటి మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "నా కొడుకు చూడండి ఎలా రోడ్ల మీద పడి ఉన్నాడో, మీరు మాత్రం ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారు. నా కొడుకు ఆస్తి నా కొడుక్కి ఎలాగైనా ఇచ్చేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతగారైతే, "ఈ ఆస్తిని 2 ముక్కలు చేయడానికి వీలు లేదు. నీకు న్యాయం కావాలి అని అంటే రాజు కళ్యాణి వచ్చినంత వరకు ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు. రాజు నువ్వు ఇక నుండి ఆఫీస్‌కి వెళ్ళకుండా కళ్యాణ్ ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి తాతయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఆఫీస్‌కి వెళ్ళకపోతే ఎలా? అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ తాతయ్య వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.